గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామక అంశంపై రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది తాజాగా సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని స్పష్టం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్. జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వర్లే ధర్మాసనం. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషన్లు కోరగా అందుకు సుప్రీం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం పిటిషన్పై విచారణ 4 వారాలు వాయిదా వేసింది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ ఇటీవలే మరోసారి సిఫార్సు చేసింది. ఇప్పుడు వారి నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.